హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 85% ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. మిగిలిన డిస్ట్రిక్ట్స్‌లో కూడా లాస్ట్‌లీ 28 ఫిబ్రవరి 1లో ఎక్స్‌టెన్షన్స్ కూడా జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 1 లోపు మనకి ఈవెంట్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతది. అలానే ఇప్పుడు మనం ఏ ఏ డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయో, ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎన్ని పోస్టులున్నాయి, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇటువంటి సమాచారం కోసం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మీద డెడికేటెడ్‌గా ఒక వీడియో చేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు మనం విజయనగరం గురించి చూసుకుంటున్నాం. విజయనగరంలో 22న మనకి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. విజయనగరం గురించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కాంపిటీషన్ ఎలా ఉంది, ఎన్ని పోస్టులున్నాయి, 2016 అండ్ 18 కట్ ఆఫ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. వీడియో కంటిన్యూషన్‌లో కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. అవి చూస్తూ వెళ్ళండి. అప్పుడే మీకు వీడియో క్లియర్‌గా అర్థమవుతది. విజయనగరం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, టోటల్‌గా 16 డేస్ మనకి విజయనగరంలో ఈవెంట్స్ జరిగాయి. ఓవరాల్‌గా మనకు తెలుసు 30 నుంచి 22 జాన్యువరి వరకు కూడా 16 రోజులు మనకి ఈవెంట్స్ జరిగాయి. అయితే ఈ ఈవెంట్స్‌లో 9152 మంది పార్టిసిపేట్ చేయవలసి ఉందన్నమాట. ఈ విజయనగరం సెంటర్‌లో 9152 మంది ఈవెంట్స్ కోసం పార్టిసిపేట్ చేయవలసి ఉండగా, అందులో 6828 మంది అటెండ్ అయ్యారు ఈవెంట్స్ కోసం. ఇంతమంది పార్టిసిపేట్ చేయాల్సుండగా, ఇంతమంది అటెండ్ అయ్యారు. అయితే 6828 మందిలో కూడా అందరూ ఈవెంట్స్‌కి అటెండ్ అయ్యారు. కాపోతే ఈవెంట్స్‌లో క్వాలిఫై అయినోళ్ళు ఎంతమందంటే 4549 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఈ 4549 మందిలో కూడా ప్రతి ఒక్కరు 3 ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళే కాదు. నోట్ నంబర్ 1 అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఓన్లీ విజయనగరం లోకల్ క్యాండిడేట్సే కాదు, బయట డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ విజయనగరంలో 20-30% క్యాండిడేట్స్ శ్రీకాకుళం నుంచి ఉండొచ్చు. ఇది గమనించగలరు. అయితే వీటిలో దీన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం విజయనగరంకున్న పోస్టులతో కంపేర్ చేసుకొని మనం కాంపిటీషన్ ఎలా ఉందని డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఈ 4549 మందిలో ఎంతమంది విజయనగరం లోకల్ డిస్ట్రిక్ట్ మనకి క్లియర్ ఐడియా అనేది డేటా అనేది లేదు. కాబట్టి మనం చెప్పలేం. అయితే అప్రాక్సిమేట్‌గా ఎంతమంది ఉండొచ్చు అనేది మీరే డిసైడ్ చేయండి. ప్రస్తుతానికైతే కరెక్ట్‌గా మనకి 4549 మంది విజయనగరం గ్రౌండ్ నుంచి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే. నెక్స్ట్ అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకుంటే 74% మంది అటెండ్ అయ్యారు ఈవెంట్స్‌కి. అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 66% మనకి ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్సెంటేజ్ క్వాలిఫైడ్ పర్సెంటేజ్ విజయనగరం నుంచి వచ్చింది మనకి. 66% మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమందంటే 4549 మందని చూసుకున్నాం. ఇందులో 4019 మంది మేల్ క్యాండిడేట్స్ అండ్ 530 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు. అయితే మళ్ళీ చెప్తున్నాను. ఇందులో అందరూ కూడా విజయనగరం లోకల్ క్యాండిడేట్స్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పక్క డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విజయనగరంలో పార్టిసిపేట్ చేశారు. విజయనగరం క్యాండిడేట్స్ కూడా వేరే డిస్ట్రిక్ట్స్‌లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ గ్రౌండ్‌కి ఆప్ట్ చేసుకొనొచ్చు. 2 కూడా జరుగుతాయి. విజయనగరంలో వేరే వాళ్ళొచ్చి గ్రౌండ్ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అలాగే విజయనగరం లోకల్ క్యాండిడేట్స్ వెళ్లి వేరే డిస్ట్రిక్ట్‌లో కూడా గ్రౌండ్‌లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఇది గమనించగలరు. ఓకే. అయితే విజయనగరంకి ఎన్ని పోస్టులున్నాయి టోటల్‌గా అంటే ఈ రిక్రూట్‌మెంట్‌లో 134 పోస్టులు విజయనగరంకున్నాయి. అందులో 89 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కి, 49 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయన్నమాట. ఇది 134 పోస్టులు. ఓకే. అయితే ఈ 89 మరియు 45 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక జనరల్ యాస్పిరెంట్‌కి కాదు. ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉంటాయి. మెయిన్‌లీ హోమ్ గార్డ్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అభ్యర్థి అనేవాడు 134 పోస్టులు కూడా తనకే అనుకుంటాడు. ఒక జనరల్ అభ్యర్థి అంటే నార్మల్ యాస్పిరెంట్ ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఓసీ ఆర్ ఎస్టీ ఎవరైనా కావచ్చు. ఈ 134 పోస్టులు కూడా నీకు సంబంధించినవే. కాకపోతే ఇందులో కూడా హోమ్ గార్డ్స్‌కి 15% రిజర్వేషన్ అందరికీ తెలిసిన విషయమే. 15% రిజర్వేషను, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్. ఇవి కూడా మనకి ఇంచుమించుగా ఒక 4-5% రిజర్వేషన్స్. 4-5% రిజర్వేషన్ అనేది స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్‌లో ఉంటాయి. వాళ్ళందరికీ తీసేయగా మీకు ఈ పోస్టులనేవి మిగలవు. దీనికన్నా పోస్టులు తగ్గుతాయి. పోస్టులు తగ్గితే ఏమవుతదంటే కాంపిటీషన్ పెరుగుతది. ఓకే.
మెయిన్‌లీ హోమ్ గార్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 15% పోస్టులు. ఈ 15% ఏదైతే ఉందో ఒక స్పెషల్ రిక్రూట్‌మెంట్ తీయొచ్చనమాట ఈ 15% పోస్టులతో. అన్ని పోస్టులనేవి హోమ్ గార్డ్‌లకి కేటాయించబడున్నాయి. అయితే ఈ హోమ్ గార్డ్ పోస్టులు తీసేయగా ఒక జనరల్ అభ్యర్థికి ఎన్ని పోస్టులు మిగులుతున్నాయో చూద్దాం. 134 గాను కేవలం హోమ్ గార్డ్ పోస్టులు 15% తీసేయగా 114 పోస్టులు అయిపోయాయి. అంటే 20 పోస్టులు హోమ్ గార్డ్‌లకే వెళ్ళిపోయాయి. అలానే ఇప్పుడు ఈ 114లో కూడా ఇప్పుడు ఏమవుతుంది 76 ఫర్ మేల్ క్యాండిడేట్స్, 38 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. వీటిలో కూడా నేను చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ మిగిలినవి కూడా ఉంటాయి. ఏవంటే ఎన్‌సీసీ అవ్వచ్చు, ఎంఎస్‌పీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, సీపీపీ అవ్వచ్చు, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్, సీడీఐ ఇలా వేరే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటికి కూడా ఒక 3%, 4%, 2% ఇలా కొంత శాతం రిజర్వేషన్ అనేది కేటాయించబడి ఉంది. ఈ 76లో కూడా ఈ 38 ఫీమేల్ క్యాండిడేట్స్‌లో కూడా రెండిటిల్లో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా తీయవలసుంటది. అవునా? ఇది గమనించగలరు. మెయిన్‌లీ హోమ్ గార్డ్‌కి 15% రిజర్వేషన్. ఓన్లీ ఇన్ సివిల్ కోసమే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఏటీఎస్‌పీ విషయానికొస్తే అక్కడ 25% పోతుంది. అది వేరే విషయం. ప్రస్తుతానికి నేను కేవలం సివిల్ కానిస్టేబుల్ పోస్టుల మీదే ఈ వీడియోలనేవి చేయడం జరుగుతుంది కాబట్టి, నేను ఈ 15% కోసమే ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. 15% అండ్ 25% అస్సలు జోక్ కాదు. ఈ 2 ఇచ్చే ఈ పర్సెంటేజ్‌లతోనే ఒక సెపరేట్ రిక్రూట్‌మెంట్ తీయొచ్చనమాట. ఓకే. అది మొత్తం వేరే విషయం. ఇది మీరు గమనించాలి. మీ అవగాహన కోసం చాలా మందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ప్రతి వీడియోకి కూడా నేను రిపీటెడ్‌గా చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి గమనించండి. మేల్ క్యాండిడేట్స్‌కి 76 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 36 పోస్టులనేవి ఉండడం జరిగింది. అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇవే కన్ఫర్మ్ ఇవే పోస్టులని కాదు. ప్రతి క్యాస్ట్‌కి విజయనగరంలో 134 పోస్టులున్నాయి కదా! ఏ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా తీయకుండా ఉంటే, ప్రతి క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులుంటాయని చెప్తున్నాను. అయితే ఇప్పుడు చెప్పబోయే అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవన్నీ కూడా. వీటిల్లో కూడా నేను ముందుగా చెప్పాను. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ గార్డ్, అదర్ రిజర్వేషన్స్ కూడా అవన్నీ కూడా తీయవలసుంటది. గమనించండి. ఈ పోస్టులు ఇప్పుడు నేవైతే రాసానో అవి డైరెక్ట్‌గా మీకు మీ ఒక్క క్యాస్ట్‌కి ఉన్నవి కాదు. వీటిలో కూడా నేనిప్పుడు చెప్పినట్టుగా 15% అలాగా వేరే రిజర్వేషన్స్ కూడా తీయవలసుంటది. ఇది నోట్ చేసుకోండి. అయితే అప్రాక్సిమేట్ వాల్యూస్ నేను చెప్తున్నాను. +ఆర్ -1 ఇందులో మీరు యాడ్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు. ఇది అంటే ప్రతి క్యాస్ట్‌కి కూడా ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చెప్పడం కొంచెం కష్టం. కాబట్టి +ఆర్ -1 అంతకు మించి మీకు పెద్ద డీవియేషన్ అయితే కనిపించకపోవచ్చు. ఓకే. నోట్ చేసుకోండి. ఈ 134 పోస్టుల్లో ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్‌కి చూద్దాం ఎన్ని పోస్టులున్నాయనేసి. 36 పోస్టులు. ఓపెన్‌లో 36 పోస్టులు. ఈడబ్ల్యూఎస్‌కి 8 పోస్టులు. బీసీఏకి 7 పోస్టులు. బీసీబీకి 9 పోస్టులు. బీసీసీ 1 పోస్టు. బీసీడీ 7 పోస్టులు. బీసీఈ 3. ఎస్సీకి 13 పోస్టులు. ఎస్టీకి 5 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అప్రాక్సిమేట్‌గా క్యాస్ట్ వైస్ మీకిన్నొస్తాయి. +ఆర్ -1 ఆర్ 2 అనేవి జరుగుతాయి. అవి ఎగ్జాక్ట్ డేటా అనేదైతే నేనిప్పుడు చెప్పట్లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూసుకుంటే ఓపెన్‌లో 18 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 5 పోస్టులు. బీసీఏకి 3 పోస్టులు. బీసీబీకి 4. బీసీసీ విమెన్‌కి 0 పోస్టులున్నాయి. బీసీడీకి 3 పోస్టులు. బీసీఈకి 2 పోస్టులు. ఎస్సీకి 7 అలానే ఎస్టీకి 3 పోస్టులనేవి ఉన్నాయి. ఓకే. ఇవి క్యాస్ట్ వైస్ అప్రాక్సిమేట్‌గా విజయనగరం జిల్లాలో మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రాబోయే పోస్టుల వివరాలు క్యాస్ట్ వైస్. ఈ ప్రతి క్యాస్ట్‌లో కూడా ఇంక్లూడింగ్ ఓపెన్‌లో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అనేవి తీయవలసుంటది. వీటికన్నా ఇంకా తక్కువే. మీకు తక్కువ పోస్టులే మీ క్యాస్ట్‌కుంటాయి. ఆ ప్రతీది కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు. వీలైతే ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కోసం కూడా ప్రతి కేటగిరీ క్యాస్ట్‌కి కూడా ఎన్ని పోతున్నాయి, వాటి గురించి డేటా అనేది పూర్తిగా ప్రాసెస్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో రానున్న రోజుల్లో పోస్ట్ చేయడానికి టైం ఉంటే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయితే మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతది. ఓకే. నెక్స్ట్ అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ 2016 అండ్ 18కి సంబంధించి విజయనగరానికి సంబంధించిన కట్ ఆఫ్స్ మీ ముందు ఉంచడం జరిగింది. పాజ్ చేసి చూసుకోండి జస్ట్ అవగాహన కోసం. అప్పుడు పోస్టులు వేరు, అప్పుడు పేపర్ డిఫికల్టీ వేరు, ప్రతీది కూడా వేరు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌తో ప్రీవియస్ ఇయర్ రిక్రూట్‌మెంట్స్‌ని కంపేర్ చేయలేమనమాట. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది టోటల్లీ డిఫరెంట్. ఒక సెపరేట్ పద్ధతిలో జరుగుతుంది రిక్రూట్‌మెంట్. 2 సంవత్సరాలుగా జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ని మనం ప్రీవియస్ ఇయర్స్‌లో చూసుకుంటే మినిమమ్
6 మంత్స్ టు 1 ఇయర్ మధ్యలో కంప్లీట్ అయిపోయే రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు 2 సంవత్సరాలు దీని నుంచి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే మీ అవగాహన కోసం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని నేను ముందు పెట్టాను. 2018కి సంబంధించినవి, 2016కి సంబంధించిన కట్ ఆఫ్స్ మీ ముందున్నాయి. పాజ్ చేసి ఓపెన్‌లో ఎంతొచ్చింది? మీ క్యాస్ట్‌కి ఎంతొచ్చింది? ఆ కట్ ఆఫ్స్ అనేవి జస్ట్ అవగాహన కోసం చూసి ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చుకుంటారో, ఎలా ప్రిపేర్ అవుతారో మీకే వదిలేస్తున్నాను. ఓసీలో అత్యధికంగా 2016లో మనకి 143 మార్కులు ఓపెన్ కేటగిరీ కట్ అయ్యింది. 2018లో మనకు 133 అయ్యింది. అలానే బీసీ-డి చూసుకుంటే 142 మార్క్స్‌కి బీసీ-డి క్యాండిడేట్స్‌కి పోస్ట్ వచ్చింది 2016లో. 2018లో 133 మార్క్స్‌కి వచ్చింది. అలా అని ఇప్పుడు జరగబోతున్న 22 రిక్రూట్మెంట్‌లో 133 కన్నా తక్కువ రావచ్చు అనంటే మనం చెప్పలేం అది. తక్కువగే రావచ్చు. మాక్సిమం ఛాన్సెస్ తగ్గడానికే ఉన్నాయి. ఆల్మోస్ట్ తగ్గొచ్చు. కాకపోతే కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి విషయాన్ని కూడా టైం వేస్ట్ చేయకుండా, ఎక్కువ సమయం దేని మీద అనవసరమైన విషయాల మీద గడపకుండా, ఈవెంట్స్ ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా మంచి మార్కులతో ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ కంటెంట్‌లో మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలానే కంటెంట్‌లో మీకు ఏదైనా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. అప్డేట్స్ అనేవి మీకు ఎవ్రీడే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్విజ్ క్లబ్.